అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మొన్న 27వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అమరావతిలో ఈయన మాట్లాడిన మాటలు, ఈ మాటలు ఎలా ఉన్నాయంటే, అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చేసి రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేటు వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. సస్టైనబిలిటీ వస్తేనే ప్రజలకి ఎండర్మెంట్ జరుగుతుంది, ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేము చెప్పిన సూపర్ 6 ఇస్తాం, ఇంకా బెటర్గా ఇస్తామని చెబుతున్నారు. అంటే ఇంతకు ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికల ముందు ఎన్నిక హామీతో ఒక కనికట్టు చేసి, మాయామర్మం అనేది ఒక ఇంద్రజాలం లాంటిది, ఓ మాయను సృష్టించి నారా చంద్రబాబు నాయుడు గారు ది గ్రేట్ అనిపించుకున్నాడు. ఎట్టగెలుగు తన ముసుగు మొత్తం తీసేశాడు పాపం 27వ తేదీన. ఏ రకంగా తీశాడంటే, ఆయన ఏ హామీలైతే ప్రజలకు ఇచ్చే అధికారంలోకి వచ్చారో ఇవాళ హామీలన్నీ నెరవేర్చలేమని, పథకాలు ఇవ్వలేమని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి మరో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ప్రకటించి ప్రజలను ఒక దగా మోసం చేశారు. సాక్షాత్తు సచివాలయంలోనే ఈ ప్రకటన చేయడం జరిగింది. ఎలాంటి సంకోచం లేకుండా, భయం లేకుండా, వణుకు లేకుండా ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ప్రజల్ని ఇలా మోసం చేయగలడనేది మరోసారి నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే చంద్రముఖిని మళ్ళీ లేపినట్టేనని, పులి నోట్లో తల పెట్టడమేనని మా నాయకుడు ఎన్నికల సమయంలో చేసిన హెచ్చరికలు కూడా మరోసారి ఈ రోజున నిజమయ్యాయి. మాట ఇచ్చి తప్పిన చంద్రబాబు నాయుడు గారు, మాట మీద నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ ప్రజలు గుర్తు తెచ్చుకుంటున్నారు. జగన్ గారి విశ్వనీయతను, ఆయన చిత్తశుద్ధిని, సంకల్పం ఎంత గొప్పవో మరోసారి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఈ 9 మాసాల పాలన ఆయన చెప్పుకుంటూ వస్తూ, ప్రభుత్వం ఏర్పడై 9 మాసాలు కావస్తుంది. ఈ 9 మాసాల కాలంలో దాదాపుగా 1,19,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. మరి అప్పులతో ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు? ఎక్కడ సృష్టించారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీకు ఆర్థికంగా ఎక్కడ కలిసి వస్తుందో అవి మాత్రమే చేస్తున్నారనేది నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముందు చూపుతో, ఒక మంచి విజన్తో సముద్ర తీరం ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు శ్రీకారం చుట్టి ప్రభుత్వ రంగంలోకి 3 పెద్ద పోర్టులు, హార్బర్లు నిర్మిస్తుంటే వాటిని మీ వాళ్లకు తెగ నమ్మాలనుకుంటున్న మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుని తీసుకొచ్చి కొన్ని మెడికల్ కాలేజీలను కట్టడంతో పాటు కొన్ని మెడికల్ కాలేజీలను శరవేగంగా నిర్మిస్తుంటే, మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలు ఇప్పుడు మీ మనుషులకు తెగనమ్మే ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున మేము అడుగుతున్నాం. ఇక సంపద ఎక్కడ సృష్టించబడుతుంది, ఎక్కడ జరుగుతుంది?
సంపదలు ఏమైనా సృష్టిస్తున్నారంటే అది మీకోసం తప్ప, మీ నాయకుల కోసం తప్ప, చంద్రబాబు నాయుడు గారు మనుషుల కోసం తప్ప మరెవరికి కాదు. ఇసుక మద్యం ఈ మాఫియాలు నడిపి మీ కార్యకర్తల జేబులు నింపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలకు ఒక్క పైసా కూడా ఈ రోజున మీరు నగదుగా వేసినటువంటి పరిస్థితి లేదు. ఇసుక, మట్టి, క్వార్ట్జ్, ఫ్లయాష్ ఇలా దేన్ని వదలకుండా కూడా దోచుకుంటున్నారు. నియోజకవర్గాల్లో ప్రతి పనికి ఇంతన్ని రేటు పెట్టి అక్కడ మీ నాయకులకి కొంత ముట్ట చెప్పాల్సిందే. ఈ రకంగా సంపద సృష్టి మీ వాళ్ళకు జరుగుతుంది తప్ప ప్రజలకు కాదు, ఈ సమాజంలో ఉన్న యువతకి కాదు, నిరుద్యోగ సమస్యకి అంతకన్నా కాదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి అన్నది వట్టి మాటలేనని చెప్పగానే చెప్పారు. తానిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేనని ముసుగు తీసేసి చెప్పారు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రజలకు నెమ్మదిగా స్లోగా ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగమే ఈ కొత్త నివేదికలు. తాను చేసినటువంటి సూపర్ 6, ఈ సూపర్ 7 వాగ్దానాలు అమలు చేయలేక, ప్రజలకు ఇవ్వడానికి మనసు రాక, వారికి ఇచ్చేలా తగిన రీతిలో పరిపాలన చేయలేక, చేతకానితనంతో అసమర్థతో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఈ నేరాన్ని, దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయనకు బురజల్లటానికి చూస్తున్నారు. ఆయన మీద నెట్టేయడానికే ఎప్పుడు కూడా కుట్రలు చేస్తూనే ఉన్నారు. ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేసిన ఆర్థిక వ్యవస్థలను, తీవ్రంగా దెబ్బతీసినటువంటి కోవిడ్ లాంటి సంక్షోభంలో ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడుకున్న ప్రభుత్వం మీద నిందలు వేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగమే తాజాగా చెబుతున్నటువంటి వీరి ఆరోపణలు. ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఈరోజు ఇలా అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక 5వ తేదీ ఏప్రిల్ 22లో ఆయన గారు ఊరూరా తిరుగుతూ ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుంది, శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కోతవేటు దూరంలో ఉందని కూడా ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలను మభ్యపెట్టి భయాందోళనకు గురిచేసి లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయటమే ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. ఇలా చేసుకుంటూ వెళ్తుంటే అదే దారిలో ఇక రాష్ట్రం అప్పులు ఏకంగా 12,50,00,000 కోట్లు, 12,50,00,000 కోట్లు అని చంద్రబాబు నాయుడు గారి వదిన గారు పురంధేశ్వరి గారు మరి 7/4/2024లో ప్రత్యేకంగా వదిన గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలికి 12,50,00,000 కోట్ల రూపాయలు మరి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పడం జరిగింది. ఎన్నికలకు కొన్నాళ్ళ ముందు ఈనాడు దినపత్రిక ఒక ఆయన పట్టుకొచ్చి ఏం చెప్పించారంటే, ఆయన్ని ఒక ఎకానమిస్ట్ కింద ఆయనకు ఒక బిళ్ళ తగిలిచ్చి ఆయనతో ఈ రాష్ట్రం అప్పు 14 లక్షల కోట్లని ఆయనతో చెప్పించారు. అంటే ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యేలాగా, నిజంగానే శ్రీలంక కాబోతుందేమో ఈ రాష్ట్రం, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేస్తారేమో అనేది ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నంలో ఈయన గారిని ఒక ఆయన తీసుకొచ్చి ప్రవేశపెట్టారు. ఇలా తీసుకుంటూ వెళ్తే ఈయన ఇంత ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ఏం చెప్పాడండి? రాజమండ్రిలో సూపర్ 6 అంటూ హామీలు అంటూ ఇచ్చాడు. తరువాత అధికారంలోకి వచ్చాక తానిచ్చిన హామీలు నిలబెట్టుకున్నాడా? లేదు. తరువాత ఏప్రిల్ 2024లో మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు కూడా హామీలకు నాది పూచే అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది.
ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి దాని పరిస్థితిలో మరి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయటానికి డబ్బులు లేవు, కొండల్లో అప్పులు ఉన్నాయి, చూస్తే భయం వేస్తుందని కథలు చెప్పడం ప్రారంభించాడు. ఏమిటే కథలంటే ఈయనకంట సూపర్ 6 ఎన్నికల ముందైతే అబద్ధాల మీద అబద్ధాలు ఉన్నది లేనట్టుగా చెప్పి ప్రజలను తప్పుదోవ పెట్టించి ఇప్పుడేమో ఆయనకి భయం వేస్తుందంట. ఆయనకి అంటే ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న తర్వాత ఆయన చెప్పేటువంటి మాటలు ఇవి ప్రజల్ని ఎన్ని రకాలుగా మోసం చేశారు, ఎన్ని రకాలుగా దగా చేస్తున్నారు. ఈరోజు కూడా ఈ సూపర్ 6ల గురించి చెప్పాలంటే అది పెద్ద మహాభారతంలో తయారైంది. ఇక ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక జూలై 10, 2024 ఆర్థిక శాఖపై రివ్యూ చేస్తూ రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయలు ఉంది అని లీక్ చేశాడు మెల్లగా. ఆయన దానిపైన అదే పనిగా ఎల్లో మీడియాలో ప్రచారం చేయడం కూడా, దానికి ప్రత్యేకంగా ఈటీవీలో క్లిప్పింగ్స్ కూడా 14 లక్షల కోట్ల రూపాయలని ప్రజలు భయభ్రాంతులు చేయటం, చదువుకున్న వాళ్ళు మేధావులు సైతం విస్మయం చెందేలాగా ఆశ్చర్యపోయేలాగా ఈ రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉందా అనే విధంగా వీళ్ళు ఈనాడు దినపత్రికలో ఈనాడు క్లిప్పింగ్స్. ఆ తర్వాత అసెంబ్లీ తొలి సమావేశాల ప్రారంభం సందర్భంగా జూలై 22, 24న గవర్నర్ గారి ప్రసంగం, అందులో కూడా అబద్ధాలు చెప్పించారు. రాష్ట్రం అప్పు 10 లక్షల కోట్ల రూపాయలని చెప్పించారు. అది చాలా బాధాకరమైన విషయం. ఇది అదే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేస్తూ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, రాష్ట్రం ఈ రోజున అప్పు 12,93,261 కోట్లంటూ మరో ఫిగరు ఈనాడు క్లిప్పింగ్ ద్వారా చెప్పించాడు ఈ చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎంత దారుణం, ఇది విషయం దారుణమైనటువంటి విషయం. ఇన్ని రకాలుగా ప్రజలను తప్పుదోవ పెట్టిస్తూ చివరకు అప్పుల మీద అప్పులు తాను చేసిన అంకెలు నిజమని నిరూపించుకేందుకు చివరకు బడ్జెట్ను కూడా వాయిదా వేసుకుంటూ వచ్చారు, బడ్జెట్ కూడా పెట్టకుండా. కానీ నవంబర్ నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం ఈ రాష్ట్రానికి అప్పులు, ఈ 2 రాష్ట్రాలు విడగొట్టిన అప్పచెప్పినటువంటి అప్పుతో కలిపి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుతో కలిపి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుతో కలిపి ఉన్న అప్పు ఎంత ఈ రాష్ట్రానికి ఉందంటే 6,46,531 కోట్ల రూపాయలని ఆ రోజున బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి అంకెలు మాత్రమే. మరి ఈ రకంగా ఎన్నికల ముందు చేసిన ప్రచారం అబద్ధం, ఇప్పుడు చెప్తున్న అంకెలు అబద్ధం, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా అన్నది అంతకన్నా అబద్ధం. మళ్ళీ నిన్న అప్పుల మీద మరో కొత్త ఫిగర్ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చెప్పడం మరో విడ్డూరం. నిన్నటి వరకు కలిపి 9 లక్షల, మొత్తం కలిపి 9,75,000 కోట్ల రూపాయలని మళ్ళీ కొత్తగా ఇదో ఫిగర్ చెబుతున్నారు. అంటే అసెంబ్లీలో చెప్పింది ఒకటి, ఆ 6,46,530 కోట్ల రూపాయలు అనేది మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్కి అప్పు ఉన్న అప్పు ఒకటని అక్కడ నిజాయితీగా అక్కడ తేల్చడం జరిగింది అధికారులందరూ కూడా ఆ రోజున. మళ్ళీ కొత్తగా ఈ మధ్యన మళ్ళీ 9,75,000 కోట్లని మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నారు. పోనీ చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీసుకురావడం లేదా అంటే ప్రతి మంగళవారం ఆర్బీఐ తలుపు కొడుతూనే ఉన్నాడుగా. ప్రతి మంగళవారం ఆర్బీఐ తలుపులు కొడుతూనే ఈ 9 నెలల కాలంలో అన్ని రకాల అప్పులు కలిపి 1,19,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మాట వాస్తవం కదా. మరి వేటికి పెడుతున్నాడు అంటే, ఇది ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు అంటే కేవలం ఆయనకి లాభాన్ని చేకూర్చే పనులకు, ఆయన సొంత మనుషులకు మేలు చేకూర్చేటువంటి పనులకు మాత్రమే ఇవన్నీ కూడా ఖర్చు పెడుతున్నాడు. మరి ఒక పక్కన ఈ అప్పులు చేస్తూ తీసుకొస్తున్నటువంటి డబ్బునంతా విధ్వంసం చేస్తున్నట్టు కాదా.
మరి సూపర్ 6ల గురించి సూపర్ 7ల గురించి ఆయన నాకు భయం వేస్తుంది అన్నటువంటి వ్యక్తి మరి ఈ రోజున ప్రజలకు ఇచ్చిన మాటను నిజాయితీగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదా? చేతులు ఎత్తేసి 27వ తారీఖున చెప్పిన మాటలు ప్రజలను ఎంత మోసం చేసినట్టయింది. అంటే ఈ సంవత్సరాంతం ఇప్పటికీ ఏ పథకం కూడా ఆ 1000 రూపాయలు పెంచినటువంటి పెన్షన్ పథకం, ఏదో ఓ సింగిల్ గ్యాస్ బండ కొంతమందికి ఇవ్వడం తప్ప మీరు ఏమి ఇవ్వలేదు. సరే పోనీ ఈ సంవత్సరాంతం ఇవ్వనటువంటి అన్నీ కలిపి రేపు 2వ సంవత్సరం ఇస్తారా మొత్తం కలిపి? లేదు, రేపు సంవత్సరం కూడా ఇవ్వకుండా 3వ సంవత్సరం మొత్తం అన్నీ కూడా ఎన్నికల ముందు మీకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, 4000 రూపాయల పెన్షన్ 4000తో పాటు 3 నెలలు ఆ 3000 ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 3000కి ఆ 3 నెలలకు కూడా 1000 చొప్పున పెంచి ఆ 3000, 4000, 7000 ఇస్తానని చెప్పినట్టుగా మీరు ఇచ్చినట్టుగా ఈ డబ్బంతా కలిసి రేపు సంవత్సరం కల్పిస్తారా? లేదు రేపు సంవత్సరం కూడా ఆపేసి మరు సంవత్సరం వరుసలై 3 సంవత్సరాలతో కలిపి 3 సంవత్సరాల పథకం ఒక్కో పథకం అన్ని కూడా అలా ఇస్తారా? మీరు బాధ్యత గల ఒక ముఖ్యమంత్రిగా, సీనియర్ ముఖ్యమంత్రిగా, ప్రజలను నమ్మించి ఓట్లు వేసుకుని గద్దె మీద కూర్చున్నటువంటి ఓ ముఖ్యమంత్రిగా మీరు ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అమ్మఒడి లేదు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు భరోసా లేదు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి సంవత్సరం 18,750 రూపాయలు ఇచ్చేటువంటి పథకం లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి చేనేత వారికి ఇచ్చినటువంటి పథకాలు లేవు. అంతేకాకుండా చదువుకున్నటువంటి బిడ్డలకు ఇచ్చినటువంటి విద్యా దీవెన, వసతి దీవెనకు కూడా లేవు. ఏదో అరకొరగా వేసామని చెబుతున్నారు. ఇవన్నీ ఏమిటి? ప్రజల్ని ఎంతకాలం మోసం చేస్తారు? ఇది మోసపూరితమైనటువంటి ప్రభుత్వమా? చెప్పండి మీరే. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు బిడ్డ అయినటువంటి లోకేష్ గారు అన్నారు, సూపర్ 6 అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకోండి అని చెప్పడం జరిగింది. సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకుని అడగండి అని చెప్పడం జరిగింది. నిజంగా ఈ రోజున కాలర్ ఎవరో పట్టుకోవసరం లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బాధ్యత ఎరిగి ప్రజలకు ఇచ్చినటువంటి మాటను ఏ హామీలు అయితే ఇచ్చామో హామీలు నిలబెట్టుకునేందుకు విశ్వసనీయత అనే దాన్ని నిలబెట్టుకుని ప్రజలకు న్యాయం చేయవలసిన అవసరం ఉందని మేము ఈ రోజున చెబుతున్నాం. అంతేకాదు, మీరు ఇప్పటి వరకు కూడా ఇంకా చేస్తారని ఎదురు చూస్తున్నటువంటి పథకాలకు ప్రజలను మోసం చేస్తున్నారని మేము ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఈ 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకుల తరపున, ప్రజల తరపున ఈ రోజున మేము ఖండిస్తున్నాం. ప్రజలను మోసం చేసేటువంటి కార్యక్రమాలు మంచివి కాదు. ప్రజలు సంతోషంగా వారి దీవెనలు ఉండాలి, వాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకోవాలి. కానీ కేవలం పదవుల కోసమే, ఆ సీటు కోసమే లేనివన్నీ ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా అబద్ధాలు చెప్పి సీట్లో కూర్చున్న తర్వాత మోసం చేసేటువంటి ప్రక్రియ ఇది ఏ రాజకీయ నాయకుడికి ఎవరికి మంచిది కాదు. ఈ కోట్లాది మంది ప్రజలు ఉసురు పోసుకోవద్దు. కోట్లాది మందిలో ఉన్నటువంటి కోట్ల ఆడబిడ్డలు ఉసురు పోసుకోవద్దు, వాళ్ళ ఆగ్రహానికి గురి కావద్దని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ వెంటనే అమలు చేయాలి. అమలు చేయటమే కాదు, ఇప్పుడు దాకా ఇవ్వనటువంటి పథకాలు
ఎప్పుడు కల్పిస్తారు ఎప్పుడు కల్పిస్తారని కూడా చెప్పవలసిన బాధ్యత మీకుందని మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. ఎలక్షన్కు ముందు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. సూపర్ 6 హామీలను ఇచ్చి ప్రతి మీటింగ్లోనూ ఈ సూపర్ 6 హామీలు మేము అమలు చేస్తాం, ప్రజలందరికీ మేము చేతుల్లో ఉండి అందరికీ ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తాం, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి వేస్తున్న దానికన్నా మేము మంచి సత్ఫలితాలు ఇచ్చే పథకాలు ఇస్తామని చెప్పి ఊరూరా తిరిగి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. గెలిచిన మొదటి రోజు నుంచి సుమారు 9 నెలల కాలంలో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీ కూడా అమలు చేయడానికి ముందుకు రాలేదు సరికదా. ప్రజలందరినీ మభ్య పెడతా అందరితోటి రేపు చేస్తాం, మాపు చేస్తాం. మన ముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని అప్పుల ఊబిలో నింపేశారు. ఇది ఇంకో శ్రీలంక చేసేసి వెళ్ళిపోయారు. కాబట్టి నేను దాన్ని ఈ సంపదను సృష్టించే విధంగా నేను ముందుకు నడుస్తా. ఈ హామీలన్నీ మళ్ళీ ఎలక్షన్ ముందు మరింకో హామీలాగా చెప్తాను తప్ప నేను హామీలు పూర్తి చేయలేను అని చెప్పి మొన్న 25వ తారీఖు నీతి ఆయోగ్ మీటింగ్ నందు సచివాలయం సాక్షిగా చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలందరినీ ఇలా మభ్యపెట్టి మోసం చేయడం కరెక్ట్ కాదు. మీరు సూపర్ 6 హామీలని మీరు ప్రజలకు చెప్పారు. అదే నమ్ముకుని ప్రజలు తమ పిల్లల్ని మీరు ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తారని ఆశించి ఆ నమ్మకంతో వాళ్ళ పిల్లలందరినీ కూడా రాజశేఖర రెడ్డి గారు అడుగు చేయడంలో పిల్లలందరికీ ఇంజనీరింగ్ చదువుకున్న ఆ యొక్క విద్యా దీవెనలు ఇచ్చి వాళ్ళందరూ ఇవాళ మంచి ఉద్యోగాల్లో వెళ్ళడానికి సహకారం చేశారు. మీరు అలా ప్రతి పిల్లవాడికి ఇస్తున్నారు. ఇంట్లో 3 4 15,000. అదే బాటలో వాళ్ళు ఎదురు చూసి ఇవాళ ఫీజులు కట్టలేక పిల్లలకు హాల్ టికెట్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా టైంలో 3 నెలల్లో సంవత్సరంలో 3 సార్లు 13,500 రూపాయలు ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇచ్చి ప్రజలందరూ మన్ననలో రైతుల మన్ననలో పొందారు. మీరు దాన్ని 20,000 చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ నా దగ్గర ధనాగారంలో డబ్బు లేదు నేను కాబట్టి ఏమి ఇవ్వలేను, నేను మళ్ళీ ఎలక్షన్ ముందు మళ్ళీ హామీ చెప్తాను, నన్ను నమ్మండి అంటున్నారు. మిమ్మల్ని ప్రతిసారి నమ్మి ఈ ప్రజలంతా మోసపోతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ మోసపూరితమైన హామీలను మీరు అన్నీ కూడా అమలుపరిచి ప్రజలందరినీ కూడా వాళ్ళలో అప్పుల ఊబిలోంచి రాష్ట్రాన్ని కాదు ముందు వాళ్ళలో పిల్లల్ని చదివించుకోలేక మీ ఆరోగ్యపరంగా మీరు ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీలను ఆపేయటం వలన ఎవరో హాస్పిటల్కి వెళ్ళాలంటే భయపడి ఆ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ముందు అవన్నీ అమలుపరచండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు మన ఆంధ్రదేశానికి ఆయన శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చి వాటిలో చాలా వరకు పూర్తి చేసి అన్నిటిలోనూ పిల్లల్ని ఎంట్రన్స్ ద్వారా వాటిల్లో చదువుకోవడానికి ముందుకు తీసుకొచ్చారు. మీరు ఈ 9 నెలల్లో ఆ 17 కాలేజీలను మీ యొక్క అనుచరులకు వైద్య వృత్తిలో ముందుకు వచ్చే మార్గం సుగమం చేయాలని కోరుకుంటూ ఈ హామీలన్నీ అమలుపరచాలని తెలియపరుస్తూ మా ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.